వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్. గ్రేటర్ విశాఖ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ బొడ్డెడ అప్పారావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక అనకాపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిన్ని యాదవ్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు సూదికొండ మాణిక్యాలరావు, ఫోరం ఫర్ నేషనల్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు కొల్లు చిన్న అప్పారావు, మత్స్యకారుల సంఘ నాయకులు వాసుపల్లి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఎక్కడో ఊరి ప్రాంతాన శివారు ప్రాంతం కాదు. గ్రేటర్ విశాఖ అనకాపల్లి జోన్ హెడ్ క్వార్టర్ అనకాపల్లి పట్టణం, అలాగే అనకాపల్లి జిల్లాకి హెడ్ క్వార్టర్ అనకాపల్లి పట్టణం జీఎంసీ కార్యాలయంలో ఈ చెత్త ముందు మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఉదయమే తెల్లవారుజామున 6 గంటలకి జీఎంసీ శానిటరీ సిబ్బంది ఆఫీస్ నుంచి బయలుదేరి వీధులంట రోడ్లంట చెత్త సేకరించి ఆ చెత్తను తీసుకొచ్చి జీఎంసీ ఆఫీసులో పెట్టే కార్యక్రమం చేయడం చాలా బాధాకరం. మరి యొక్క ఈ చెత్త సాంప్రదాయానికి 2013లో అప్పటి మంత్రి గారు అవగాహన లోపం వల్ల ఈ కార్యక్రమం ఇక్కడ అనకాపల్లిలో జీఎం చెత్త చేయడం స్టార్ట్ చేశారు. అలాగే 2014లో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు, చెత్తను ఇక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. మరి 5 సంవత్సరాలు ఆయన పరిశీలిస్తూ స్థలం కోసం పరిశీలిస్తూ ఆయన కాలం పదవీ కాలం పూర్తి అయిపోయింది. మరి ఆయన పట్టించుకోవడం మానేశారు. అలాగే 2019లో అప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది, వేరే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన కూడా ఈ డంపింగ్ యార్డ్ని తరలిస్తామని చెప్పి స్థలం కోసం పరిశీలించి 2.5 సంవత్సరాలు అయింది. ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఆయన కూడా స్థలం పరిశీలించి ఆయన కూడా పదవీ కాలం పూర్తి అయిపోయింది. మరి ఆయన కూడా తప్పుకున్నారు. మరి 2024లో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన కూడా ఇక్కడి నుంచి స్థలం పరిశీలిస్తున్నాము, దీన్ని డంపింగ్ యార్డ్ని తరలిస్తామన్నారు. అదే పార్టీకి చెందిన మరి పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారు నాగేంద్రబాబు గారు కూడా ఎలక్షన్లో వచ్చారు. ఆయన కూడా హామీ ఇచ్చారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది తరలిస్తామని. మరి ఎమ్మెల్యే గారు కూడా తరలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పుడే 9 ఏళ్ళు పూర్తి అయిపోయింది. మరి మిగతా పదవీ కాలంలో కూడా ఆయన పూర్తి చేస్తారో చేయరో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఆయన చేస్తే సంతోషమే. ఈయన కూడా తరలిస్తామని కాలయాపన చేసి టైం వృధా చేస్తే మరి ప్రజలు ఆందోళన చెందక తప్పదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రజా సంస్థ దృష్టి పెట్టి వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించకపోతే ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున పూర్తి స్థాయిలో విస్తృతంగా విద్యార్థులను చుట్టుపక్కల ప్రజలను కలుపుకొని ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం.